అసలే నిరుపేద కుటుంబం చేసుకోవడానికి భూమి లేదు, ఉద్యోగం అంతకన్నా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. పూరి గుడిసెలో ఉంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న నాగమణి నర్సింహులు దంపతులు ఒక్కసారిగా నాగమణి ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో భార్య మరణం తట్టుకోలేక అదృశ్యమైన భర్త అనాథులుగా మారారు ముగ్గురు చిన్నారులు. ఇక అంత్యక్రియలకు డబ్బులు లేక చందాలు చేసి దహన సంస్కరణలు చేసిన గ్రామస్తులు, బంధువులు తల్లి కరణానికి లోకాలకు పోవడం, తండ్రి అదృశ్యం కావడంతో అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు ఆ చిన్నారులు. ఇక కిడ్నీల ప్రాబ్లం, బాడీ ఇన్ఫెక్షన్ అయిందమ్మా. అతని కాదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బాంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు నాగమణి దంపతులు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు రాజేందర్ 7 సంవత్సరాలు, రెండో కుమారుడు హరికృష్ణకు 5 సంవత్సరాలు, ఇక మూడో కుమారుడు చందుకు 3 సంవత్సరాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారం రోజుల క్రితం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లిన నాగమణి ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో 10 సంవత్సరాల లోపున్న ముగ్గురు చిన్నారులు 70 సంవత్సరాల అమ్మమ్మ దగ్గర ఉంటూ బిక్కుబిక్కుమంటూ మా మమ్మీ డాడీ ఎక్కడా అంటూ బోరుమంటూ విలపిస్తున్నారు. అయితే అనాథలైన చిన్నారులను చూసి ఆ గ్రామంలో కన్నీరు పెట్టని వారెవరూ లేరు. ఇక తోచిన సాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. సోషల్ మీడియా, టీవీలు, న్యూస్ పేపర్ల ద్వారా విషయం తెలుసుకున్న వారు ఎవరైనా అనాథలైన చిన్నారులకు తోచిన సహాయం చేయాలని వారు కోరుతున్నారు. మా చెల్లకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. గవర్నమెంట్ చూపించినాం. చూస్తే ఇక డైజెస్ట్ అవి ఇవి అన్నాక ఆయనకు మతి స్థితి లేక ఏమైపోయింది, వచ్చి గేట్ కాడ కూర్చోవడం వల్ల సిద్దిపేట నుంచి వాళ్ళు ఏం చేశారంటే గాంధీకి రాశారు. గాంధీకి రాస్తే ఏమైపోయింది, గాంధీ పోయినాక ఆయన అడ్మిట్ చేయలే. ఇంకా అడ్మిట్ చేయకపోయేసరికి నాకు ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నేను ఇట్లా వెళ్ళాను. నేను వెళ్ళి ఆయనతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించిన. ఒక 3 days మంచిగానే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఐసీలు వేసినాక ఆమెను గ్యారంటీ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇక నేను ఒక్కడిని అయిపోయినా, మా బావ ఒక్కడైపోయాడు. మాకేం అర్థం కాలేదు. ఐసీలు వేసినాక మొత్తం నేను ఇట్లా కొంచెం మెంటల్గా అయిపోయినా. ఒక 3-4 రోజులు అసలు నేను ఏం చేసిండో ఏం మాట్లాడినా నాకే తెలియదు. ఆమె హెల్త్ బాగాలేకుండే, కళ్ళకాయ కడుపులకు దిగింది. వాళ్ళ హస్బెండ్ కూడా మెంటల్గా డిస్టర్బ్. ఆమెని గజ్వేల్ హాస్పిటల్కి, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి, గాంధీకి తీసుకెళ్ళడం జరిగింది. మనీ పరంగా కూడా చాలా పూర్. వాళ్ళకి ఇల్లు కానీ జాగలు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఉన్న చిన్న ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. తనకు 3 అబ్బాయిలు. ఒక పెద్ద ఆయన పేరేమో రాజేందర్, చిన్న ఆయన పేరేమో హరికృష్ణ, మూడో అతని పేరేమో చందు. ఆ పిల్లలు ఇప్పుడు ఎలాంటి ఎవరు లేని స్థితిలో ఉన్నారు. అమ్మ చనిపోవడం, డాడీ మిస్సింగ్లో ఉండడం వల్ల వాళ్ళు చాలా దీనస్థితికి అయిపోయారు. పిల్లల పరిస్థితి బాగాలేదు. వాళ్ళ అమ్మ నాయన చనిపోయిన కిందకే, వాళ్ళ నాయన కూడా చనిపోయినట్టు దొరకాలి. తీసుకుపోయారు. 15 రోజులకు వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న బాధపడ్డారు. హాస్పిటల్ పంట తిప్పారు. ఆరోగ్యం బాగాలేదని పంపించేసారు. సిద్దిపేటలో 10-15 రోజులు.
గాంధీలో 10-15 రోజులు నెల 15 రోజులు ఉన్నారు